కేరళలో బ్రెయిన్ తినే అమీబా కలకలం సృష్టిస్తుంది. ఈ వ్యాధి అనేది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ముందుగా ఇది ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుందాం. కలుషిత నీటిలో స్నానం చేస్తే అది ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. ఈత కొట్టడం, డ్రైవింగ్ చేయడం, శ్వాస సరిగ్గా ఆడటానికి నాసల్ ఇరిగేషన్ విధానాన్ని పాటించడం మొదలైన వాటి ద్వారా కలుషిత జలాలు ముక్కు నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలా లోపలికి చొరబడిన అమీబా మెదడును చేరుకుంటుంది. అక్కడ అది ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది. మెదడు కణజాలాన్ని ధ్వంసం చేయడం మొదలు పెడుతుంది. దీన్నే పిఏఎం అంటారు. మెదడును తినే అమీబాను శాస్త్రీయంగా నెగ్లేరియా ఫొలేరి అని పిలుస్తారు. అరుదుగానే అయినప్పటికీ ఇది మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. దీన్ని ప్రైమరీ అమీబిక్ ఎమింగో ఎన్సెఫలిటిస్ అంటారు. నెగ్లేరియా ఫొలేరి అనేది వెచ్చటి మంచినీటి వనరులైన చెరువులు, నదులు, వేడి నీటి బుగ్గలు, నిర్వహణ సరిగ్గా లేని స్విమ్మింగ్ పూల్స్ లో కనిపించే ఏకకణ జీవి అమీబా. ఇది 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైబడిన ఉష్ణోగ్రతలో అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ వ్యాధి రాష్ట్రంలో పయ్యోలి జిల్లాలో ఈ కేసు నమోదైంది. 14 ఏళ్ల బాలుడికి మెదడును తినేసి అమీబా సోకింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో రాష్ట్రంలో మెదడు తినే అమీబా బారిన పడిన వారి సంఖ్య 4కు చేరింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటికే 3 చనిపోయిన విషయం తెలిసిందే. వారంతా చిన్నారులే కావడం గమనార్హం. ఇటీవల అతడు దవాఖానలో చేరాడని, ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించామని వైద్యులు వెల్లడించారు. వెంటనే చికిత్స ప్రారంభించామని తెలిపారు. విదేశాల నుంచి మందులు తెప్పించి అందిస్తున్నామని, ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడని చెప్పారు. కాగా ఇటీవల మలప్పురం జిల్లాలో ఓ 5 ఏళ్ల బాలిక అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ తో మరణించింది. మే 13 నుంచి ఈ బాలికకు కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స అందించింది. వారానికి పైగానే వెంటిలేటర్ పై గడిపింది. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ బాలికను కాపాడలేకపోయారు. అదేవిధంగా జూన్ 25న కన్నూరుకు చెందిన మరో బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. గత బుధవారం కోజికోడుకు చెందిన 14 ఏళ్ల మృతులనే బాలుడు కూడా ఇదే వ్యాధితో మరణించాడు. మెదడు తినే అమీబా చాలా ప్రమాదకరమైనదనే తెలుస్తోంది. ఈ పిఏఎం డెత్ రేటు 97% ఉంటుంది. దీని బారిన పడి కోలుకున్న వారు చాలా తక్కువగా ఉన్నారు. దక్షిణ ఆస్ట్రేలియాలో 1960లో తొలిసారిగా పిఏఎం కేసు వెలుగు చూసింది. అనంతరం క్వీన్లాండ్, అమెరికాలో కేసులు కనిపించాయి. 1962 నుంచి 2001 వరకు అమెరికాలో 154 కేసులు నమోదయ్యాయి. దీంతో కేవలం 4 మాత్రమే బతికారంటే ఇది ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. భారత్లో కూడా గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. తొలిసారిగా 2017లో అలప్పజలోని తిరుమల వార్డులో పిఏఎం కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత 2020, 2022లో కోజికోడ్లో మరో 5 కేసులు నమోదయ్యాయి. వారంతా జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ వంటి లక్షణాలతో చనిపోయారు. బ్యాక్టీరియల్, వైరల్ మైనింజైటిస్ తో తలెత్తే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటివే బ్రెయిన్ ఈటింగ్ అమీబాలో కనిపిస్తాయి. 5 నుంచి 7 రోజులలోపు రోగి మెదడులో మార్పులు కనిపిస్తాయి. కపాలం లోపల ఒత్తిడి, సీజర్లు, వాల్యునేషన్స్ అభివృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు అయితే అమీబా మెదడు కణజాలాన్ని మరింత ధ్వంసం చేయడంతో కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితి దాపరిస్తోంది. యాంటీ మైక్రోబియల్ చికిత్స చేస్తున్నప్పటికీ పిఏఎంతో మరణాల రేటు ఎక్కువగానే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అమీబా సోకిన 9 రోజుల తర్వాత పిఏఎం లక్షణాలు బహిర్గతమవుతాయి. ఈ వ్యాధి ముదరకుండా తొలి దశలోనే రోగ నిర్ధారణ చేసుకోవాలి. లేకుంటే ఇన్ఫెక్షన్ తీవ్రమై ఒక్కసారి ప్రాణాంతకం కావచ్చు. ఇక చికిత్సలో యాంటీ మైక్రోబియల్ మందులు, మద్దతు చికిత్స, మెదడు వాపు తగ్గడానికి చికిత్స మొదలైనవి భాగంగా ఉంటాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.